హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ వినాయకుడి పూజ అనమాట మా ఏరియాలో. అండ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వినాయక చవితి అండ్ 9 days కంప్లీట్ అయిపోయింది. ఈరోజు లాస్ట్ అనమాట. అలాగే భోజనాలు పెడుతున్నారు మా కాలనీలో. కమిటీ వాళ్ళ తరఫున భోజనాలు అనమాట. సో చూడండి. అండ్ వెజ్జే ఫ్రెండ్స్. అది కూడా దేవుడి దగ్గర తినాలంటే ప్రాప్తం కూడా ఉండాలి. అండ్ కొంతమంది ఎందుకో ఇష్టపడరు, అది నాకు అర్థం కాదు. అండ్ నాకైతే బాగా ఇష్టం దేవుడి దగ్గర తినాలంటే. చూడండి ఎంత మంచి మంచి వెజిటేరియన్స్ ఇక్కడ. పాపడాలు, పులిహోర, స్వీట్, రైసెస్లో 2 varieties, సాంబార్, పప్పు, గుత్తి వంకాయ కూర, సో అండ్ కర్డ్ అనమాట. వీళ్ళు వడ్డీయడానికి రెడీగా ఉన్నారు. మా వాళ్ళేమో ఎవరు రావట్లేదు. అక్కడ పూజ జరుగుతుందనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావాలిగా. రెడీగా ఉన్నారు. అప్పటికే 2 అయిపోయింది మధ్యాహ్నము. సో ఇక్కడ పిల్లలు రెడీగా ఉన్నారు. ఇదిగోండి మా కాలనీ వినాయకుడు ఎలా ఉన్నాడో ఒకసారి చెప్పండి. అండ్ ఈరోజు మా కాలనీ వినాయకుడికి గుడ్ బై చెప్పాలి మేము. మళ్ళీ 1 year పడుతుంది వినాయకుడు రావడానికి. ఇదిగోండి స్టార్ట్ చేసేసారు భోజనాలు. ఇంకా మా పిల్లలు ఇక్కడ ఉన్నారు. కొంచెం మా బావకి బాగాలేదండి. అండ్ ఈరోజే సెట్ అయ్యాడు, అందుకే వీడియోస్ కొంచెం గ్యాప్ ఇచ్చాను నేను. ఇదిగోండి అందరూ వచ్చేసారు, మంచిగా పెట్టుకొని తింటున్నారు. అండ్ మా పిల్లలకి తినిపించేశాను. వాళ్ళు సాంబార్ పెట్టుకుని వాళ్ళు తింటా అంటే నేను వీడియో తీస్తున్నారు. ఇదిగోండి మా అక్క పక్కన అమ్మాయి, పక్కన అక్క వీడియో తీస్తున్నావు బాగా అంటున్నారు అందరూ. సో అదనమాట. చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో. కాలనీ మొత్తం వచ్చారు ఈరోజు. అండ్ మా కాలనీలో ఏంటంటే మాది కొంచెం లోపలికి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రోడ్ మీద నుండి లోపలికి వస్తేనే తెలుస్తుంది. సో మా కాలనీ వాళ్ళు తప్పించి బయట వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. సో అదే రోడ్డు మీద అనుకోండి ఎక్కువ అందరు వస్తూ ఉంటారు. బట్ ఆ అవకాశం అయితే మాకు లేదు. లోపల ఉంది కానీ బట్ ఫుడ్ మాత్రం చాలా మిగిలిపోయింది. లాస్ట్కి మిగిలిపోయినందుకు అనాథాశ్రమానికి పంపించాము. సో అదనమాట. ఇగో మా బాబు ఇక్కడ తినేస్తున్నాడు. అండ్ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అవ్వకొచ్చిందండి తినడము. సో మీ కాలనీలో ఎప్పుడెప్పుడు భోజనాలు పెట్టారు? మీరైతే వెళ్ళి తిన్నారా, తినలేదో కామెంట్ చేయండి. ఎంతమందికి ఇష్టం ఇలా దేవుడి దగ్గర ప్రసాదాలు తినడము? మ్యాక్సిమం 90% ఇష్టపడతారు. కొంతమంది బయట తినడం ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ మ్యాక్సిమం తినండి, ఎందుకంటే దేవుడి ప్రసాదం సంవత్సరానికి ఒకసారి వస్తుంది, వినాయక చవితి. సో చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పటి నుండి పండగలన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. వినాయక చవితి ఫస్ట్, ఇంకా తర్వాత దసరా, దివాళీ అనమాట. మళ్ళీ తెలంగాణ స్పెషల్ బోనాలు కూడా ఉంటాయి మనకి. సో ఇక్కడ పిల్లలందరూ కూర్చొని ర్యాంప్స్ మీద, ఇంటి ముందర ర్యాంపులు ఉంటాయి కదండి, ర్యాంపుల మీద కూర్చొని తింటున్నారు. అంటే ఎండ బాగా కొడుతుంది. సో చాలా రోజుల తర్వాత ఎండ కొడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ కొట్టాలి, వర్షం కొద్ది రోజులు ఆగితే బాగుండు. సో లాస్ట్కి వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాం మళ్ళీ ఒకసారి మనం. అదిగోండి వచ్చేసాను. మా పాప పూజ చేస్తున్నారు చూడండి ఇద్దరు, మా పాప బాబు. అండ్ ఈసారి అయితే వినాయకుడికి అదే కోరుకుంటున్నాను, వర్షాలు కొంచెం తక్కువ చేయ వినాయకుడు అని. ప్లీజ్ దేవుడా, విజయవాడ, ముఖ్యంగా విజయవాడ ఫ్రెండ్స్ని కాపాడాలి. సో మన విజయవాడ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. విజయవాడలో అందరూ క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.